ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎలక్షన్స్ అయిపోయాయి. మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటారు? దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి గుడ్ రిటర్న్స్ అనేవి వస్తాయంటే? ఇది రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడే ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ ఫార్మేషన్ వచ్చింది, కొత్త ఎనర్జీ, కొత్త రిక్వైర్మెంట్స్, కొత్త మేనిఫెస్టోస్, కొత్త ప్రామిసెస్ ఇవన్నీ చేయడం జరిగింది. ముందర పర్ఫార్మెన్స్ కన్నా ఇప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలి. ప్రతి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా చేయాలనేది మనకు కన్ఫర్మ్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. దెర్ ఈజ్ నో కాంప్లసెన్సీ. నాకు స్ట్రెంత్ ఉంది, నేను ఇన్ని చేశాను, నాకు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తుంది అనేది రూల్డ్ అవుట్. మనకు నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఈ టర్మ్ స్ట్రాంగ్గా చేయాలి. ఇంకా ప్రీవియస్ టర్మే సూపర్ ఉండింది అన్ని దగ్గరలో, ఇప్పుడు ఇంకా సూపర్ ఉండబోతుంది. అదైతే కన్ఫర్మా? లేకుంటే పొలిటీషియన్స్కి ఫ్యూచర్ లేదు, ఓకే, గవర్నమెంట్కి ఫ్యూచర్ లేదు, ఇదైతే కన్ఫర్మ్. అలాంటప్పుడు మనం ధైర్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్, నాకు సేఫ్టీ కావాలి, రిటర్న్ మాత్రం మంచిగా ఉండాలి. ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా బెటర్గా ఉండాలా. బయట ఇస్తే నాకు 1% 1.5% వస్తుంది, దీంట్లో అట్లీస్ట్ అంతమందం రావాలి, లేదా అంతకన్నా ఎక్కువ వస్తే నా అదృష్టం నాది. దీనికి మనకు కావాల్సింది ఏంటి? డైరెక్ట్గా సెన్సెక్స్ ఈటీఎఫ్ మనం డిస్కస్ చేస్తాం. ఇండెక్స్ ఈటీఎఫ్ అని చెప్పేసి మనం కొనుక్కోవచ్చు. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో, లేదంటే ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్లో ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. అందులో కూడా మనం డైరెక్ట్, వాళ్ళు ఏం చేస్తారు, ఫండ్ ఆఫ్ ఫండ్స్ అంటాం, డైరెక్ట్ అందులో ఈటీఎఫ్లోనే ఇండెక్స్లో ఈటీఎఫ్ చేస్తాం. లేదా డైరెక్ట్గా సెన్సెక్స్ ఈటీఎఫ్ కొనండి, సరిపోతుంది. మన మార్కెట్ పడ్డ రోజు మీరు చూడండి, దాదాపుగా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, అనౌన్స్మెంట్ వచ్చే టైంలో 11 o'clock అనుకుంటాను ఆ రోజు, June 4th, సెన్సెక్స్ నిఫ్టీ 10% డౌన్ అండి. ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఈటీఎఫ్ ఐ థింక్ 77, 78 ఒకటి, ఇంకో ఈటీఎఫ్ కూడా ఉంది 127, 128 వచ్చింది. అక్కడ నేను కొనడం జరిగింది. ఈరోజు అది దాదాపుగా 146 ట్రేడ్ అవుతుంది. అంటే 10% పైన మనకు హార్డ్లీ 10 daysలో రావడం జరిగింది. మేబీ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ షో మై ట్రేడ్ వాట్ ఐ హావ్ డన్. I immediately invested 1 lakh rupees there in one of the ETF. In another ETF, another amount also I've invested. Why? Because that's a very good. Sensex ETF index అనేది ఎలాంటి పరిస్థితుల్లో అయినా గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు హిస్టరీ తీసుకోండి, యావరేజ్ రిటర్న్ 15% ఇచ్చింది సెన్సెక్స్. సో నాకు 10% డౌన్లో దొరుకుతుంది కదా. దట్ వాజ్ అ సింపుల్ క్యాల్కులేషన్ అండ్ ఇమీడియట్లీ ఐ డిప్లాయిడ్ ద మనీ దేర్. సో వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ నౌ? ఓకే, 10% పెరిగింది, మీరు ఇప్పుడు పెట్టమంటున్నారు అంటే ఎస్ఐపిలో పెట్టండి. ఎవ్రీ మంత్ యూ స్టార్ట్. మనం ఎక్కడో అక్కడ బిగినింగ్ చేయాలి. అది రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది సెకండరీ. పడుతుందా లేదా మనకు నెక్స్ట్ తెలియదు, పడ్డ రోజు మనకు అమౌంట్ ఉండదు. లేదు అంటే మనం ఏదో పనిలో ఉంటాం, అది కుదిరే పని కాదు. సో మనం చేయాల్సింది ఏంటి? స్టార్ట్ నౌ. 150, 146 అలా ట్రేడ్ అవుతుంది ఒక పర్టికులర్ ఈటీఎఫ్. లేదా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్, ఇది స్టార్ట్. ఇది సింప్లెస్ట్ మెథడ్. ఎనీ లేమ్యాన్, you, me, or even the cameraman, everybody can do. Even our office boy, he can also start doing, because he doesn't understand what is stock market, but he can do this for long term. Second, government is planning to increase the exports. Iroju Rajnath garu, he has taken over, and then immediately he announced 50,000 crores paina manamu defense exports chestamani cheppe announcement chadi. ఇమ్మీడియట్గా నేను చూశాను, ఓకే, ఏం ఈటీఎఫ్, ఏం మ్యూచువల్ ఫండ్ ఉంది దీనికి. ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ ఆకాశానికి దాటిపోతున్నాయి. ఏది చూడు 50p, 70p, 60p, 80p, 100 ప్రైజ్ అర్నింగ్ రేషియోస్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఎలా కొనేది అని చెప్పేసి ఆలోచన చేశాను. హెచ్డిఎఫ్సి వాళ్ళది డిఫెన్స్ది మ్యూచువల్ ఫండ్ ఉంది, విచ్ స్టార్టెడ్ ఇన్ January 2023. ఓకే, టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎస్ఐపి ఇన్ దాట్. Because the rates have gone up a lot now, it's little tough to buy a lump sum at the current juncture. Okay, if I'm having 10 years, 20 years view, that's always no problem. But let me start with SIP first. And చెప్పి నేను డిసైడ్ చేశాను, ఇవాళ ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ HDFC Defence Fund, because I've seen the portfolio. It has got BEL, BEML,
Hindustan Aeronautics in their portfolio. So that's a good opportunity. What I feel it should be considered. It can be considered. So immediately start an SIP, which should give at least a 20% compounding return. Better than 15%, because Sensex is giving 15% compounding. This will definitely give 4-5% compounding on a longer term basis. Yes. So you will get better return. మనం 4-5% ఎక్కువనే కదా మనకు ఎందుకు రిస్క్ అనిపిస్తే మీరు లాంగ్ టర్మ్లో చూడండి 1% వేరియేషన్ ఆఫ్ రిటర్న్లో కూడా మీ పెట్టుబడి పెరుగుతుంది కదా. మనం లాస్ట్ టైం ఒక వీడియోలు చేసాం. 1000 రూపాయలు Yes. 25 సంవత్సరాలు మనం వేసుకుంటూ పోతే మనకు ఒక 22-23%, 25% కంపౌండింగ్ వచ్చింది అనుకోండి, 2 crores పైన అవుతుంది అది. సో అలాంటప్పుడు మనం 1%, 2% లాంగ్ టర్మ్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో యూ కెన్ కన్సిడర్ దట్ పర్టికులర్ mutual fund. So HDFC Defence Mutual Fund is one what I found is suitable. Next is railways. Same minister is there. Okay. So he is going to again continue his program. Bullet train already అనౌన్స్ చేశారు. 5,000 కోట్లని 10,000 కోట్లని 8,000 కోట్లు అనౌన్స్ చేస్తూ వెళ్తూనే ఉన్నారు. వర్క్ కూడా చాలా అగ్రెసివ్గా నడుస్తుంది. సో రైల్వేకి సంబంధించింది కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ PSUs, సేమ్ గవర్నమెంట్, Yes. సేమ్ పార్టీ. సో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ is continuing to go up. So what are we supposed to do now? If you have not started SIP already, start now or put lump sum if it is a long term thing. లాస్ట్ 2-3 days యాక్షన్, June 4th తర్వాత మనం మార్కెట్ యాక్షన్ చూస్తే ఎలా ఉందంటే లార్జ్ క్యాప్స్ అంటాం, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్. అంటే పెద్ద కంపెనీలు, మీడియం సైజ్ కంపెనీలు, చిన్న కంపెనీ, 3 రకాల కంపెనీలు ఉంటాయి మార్కెట్లో. అనౌన్స్మెంట్ రాగానే మార్కెట్ పెరిగిపోయింది, లార్జ్ క్యాప్స్ అన్నీ పెరిగిపోయాయి, అన్నీ రూఫ్ టాప్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేయలేం, అలాంటి వాటిలో అంత హై ప్రైస్లో మనం తీసుకోలేము. కాబట్టి నెక్స్ట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఫండ్స్ స్టార్ట్ అయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ డైలీ అప్పర్ సర్క్యూట్ కొడుతూనే ఉన్నాయి. That means, money is flowing into mid cap, small cap because large cap has already gone up. Yes. So those who have invested in mid cap and small cap, continue to do that. That can be a good suggestion and advice. Yes. I have also invested in small cap fund. I started a fresh SIP because, small caps is going to go up, and long term, at least 5 years we have no problem because the same government will continue. And they will focus will continue. So these stocks and all will get good strength, and our fund also should give better return. So this is areas what we can look at. Mid cap, small cap are in action right now. Railways are in good action. PSUs, it is going to continue. Defense is going to continue. I don't want to do all this, intellectual work. Index, Sensex. నాకు సెన్సెక్స్ బెటర్ అనిపిస్తుంది నిఫ్టీ కన్నా. నిఫ్టీది కూడా ఇండెక్స్ ఫండ్ ఉంది, బట్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ఈజ్ బెటర్ బికాస్ సెన్సెక్స్లో 30 స్టాక్లు ఉంది కాబట్టి త్వరగా మూమెంట్ ఇస్తుంది. నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మూమెంట్ యావరేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రిటర్న్ తక్కువ వస్తుందని నా అభిప్రాయం. బట్ స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో సేఫ్ ఇనఫ్ టు గో ఫర్ ఇట్. బట్ ఆల్ దీస్ ఆర్ నాట్ రికమెండేషన్స్. డూ యువర్ diligent work, consult your financial advisor, take an informed decision, plan properly. Especially these mutual funds are suitable for whom who have just entered into professional life, started earning. Kids have started now, so you need to plan. For middle-aged people, they have to plan for retirement. Yes. With a small investment, by retirement, a big corpus. Yes. For all these people, it's a గుడ్ ఆపర్చునిటీ. సార్ మరి ఫైనల్ చూసుకుంటే లంసమ్గా చేయడం మంచిదంటారా, ఎస్ఐపి మోడ్లో వెళ్ళడం మంచిదంటారా? లాంగ్ టర్మ్ ఉన్నాం అనుకోండి, లంసమ్ చేయడమే మంచిది. బట్ అందులో ఒక ఇష్యూ ఉంది, మార్కెట్ పడ్డప్పుడు జంకకూడదు, అగైన్ యాడ్ చేయాలి. మీకు యావరేజ్ అయిపోతుంది కదా. ఎస్ఐపిలో ఏంటంటే ఎవ్రీ మంత్ మనం వేసుకుంటూ పోతాం. ఎక్కడైతే మనకు పాసిబిలిటీ లేదో అక్కడ మనం ఎస్ఐపి వేసుకుంటూ పోతాం. బట్ ఎక్కడైనా మనం ఆటో డెబిట్ చేసేటప్పుడు ఏదన్నా మనకు మన అకౌంట్లో ఫండ్స్ లేవనుకోండి, రిజెక్ట్ అయిపోతుంది. ఇట్ విల్ క్రియేట్ లిటిల్ కాంప్లికేషన్స్. అంటే 10 years 15 years ఎస్ఐపి చేసేటప్పుడు ఏదైనా 1 month ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఫండ్ కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఛార్జెస్ కూడా పడతాయి.
చెక్ రిటర్న్ వెళ్ళింది అనుకోండి దిల్ బి హ్యూజ్ ఛార్జెస్. సో దట్ కేర్ వీ హ్యావ్ టు టేక్. సో యూ కాంట్ సే దట్ ఐ విల్ డూ ఎస్ఐపి ఫర్ బియాండ్ మై కెపాసిటీ. ఎస్ఐపి యూ కెన్ డూ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ కంఫర్ట్. అంటే నాకు నెలకు 10,000 ప్రాబ్లమే లేదు అన్న వాళ్ళకి ఎస్ఐపి 10,000 వరకు చేసుకోవచ్చు. 10,000 కన్నా ఎక్కువ అనుకోండి లంసమ్ చేయడం బెటర్. నాకు ఈ మంత్ బోనస్ వచ్చింది, ఓకే లెట్ మీ పుట్ సంథింగ్. అగైన్ ఫెస్టివల్ ఉంది కదా, ఇప్పుడు మనకు దివాళీ దసరా అన్నీ వస్తాయి, ఏదో బోనస్లు వస్తూ ఉంటాయి, మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు అగైన్ లంసమ్. ఓకే, దట్ కెన్ బి అ బెటర్ ఆపర్చునిటీ. సార్ ఇప్పుడు న్యూ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయి సార్ కొత్తగా అంటే క్వాంటమ్ ఫండ్స్. ఓకే, కొత్తగా వచ్చారు కాబట్టి ఒకటేసారి స్మాల్ క్యాప్ ఫండ్ అంటే వాళ్ళకు కూడా కొంచెం కష్టం, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్లో మనకు వాలిటిలిటీ ఎక్కువ ఉంటుంది. అందులో మిడ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, లేదంటే ఫ్లెక్సీ క్యాప్. ఓకే, అంటే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని ఫండ్స్, అన్ని స్టాక్స్ అందులో ఉంటుంది. కాబట్టి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ దే కెన్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ యాజ్ అన్ ఎస్ఐపి. ద డే ఫస్ట్ శాలరీ రాగానే మనం చేయాల్సింది ఏంటి, ఓకే యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ యూ కాల్ యూ త్రో పార్టీ, యూ ఎంజాయ్, యూ డూ వాట్ ఎవర్ థింగ్, లీవ్ లిటిల్ మనీ. అట్లీస్ట్ మనం టిప్ ఇచ్చామనేది సేవ్ చేసుకొని ఆ మనీని మనం ఎస్ఐపిలో వేసేసుకుంటే లాంగ్ టర్మ్లో దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. ద మిస్టేక్స్ వాట్ ఎల్డర్స్ సే, అరే అట్ దట్ ఏజ్ ఐ మేడ్ దిస్ మిస్టేక్, ఐ షుడ్ హ్యావ్ డన్ దట్, నౌ ఐఎమ్ రియలైజింగ్ అంటారు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకి రాకూడదు. ఎందుకంటే 20 years బ్యాక్, 30 years బ్యాక్ ఇంత ఎడ్యుకేషను, ఇంత క్లారిటీ అనేది లేదు, అట్లీస్ట్ మా ఏజ్లో అంత లేకుండింది. When I was 20-25, it was not so much. It was there, but it was not reachable. Yes. But today, it's so open with YouTube and all things. Now it's so open. People are more clever and smart today because of the knowledge levels. Thank you, sir. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.